ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జానీ మాస్టర్ వ్యవహారం, పుష్ప 2 నిర్మాత సంచలన వ్యాఖ్యలు. టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ వ్యవహారంపై పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ స్పందించారు. ఇది జానీ మాస్టర్ ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం అన్నారు. అమ్మాయి పుష్ప 2లో అడిషనల్ కొరియోగ్రాఫర్ అని తెలిపారు. అలాగే జానీ మాస్టర్ తో కూడా పుష్ప 2లో ఓ ఐటమ్ సాంగ్ చేయించుకోవాల్సింది ఉందన్నారు. కానీ ఈలోపే ఇదంతా జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు నిర్మాత రవిశంకర్. ఈ ఇష్యూలో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కు దీంతో సంబంధం ఉందన్న ప్రచారంపై ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం ఆయనకు ఉప్పరపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్లో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ యువతిని తన దగ్గర అసిస్టెంట్గా చేర్చుకున్నారు అని తెలిసింది. 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు అని తెలుస్తోంది. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయసు 16 సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు. గత 4 ఏళ్లుగా బాధితురాలిపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు అని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పొద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు అని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదైంది.